బంగారం కొనాలనుకునే వారికి అద్దిరిపోయే శుభవార్త. వరుసగా రెండో రోజు పసిడి ధరలు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పడిపోతున్న తరుణంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. 870 మేర పడిపోయిన పుత్తడి ఇవాళ మరింత దిగొచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఆగస్టు నెలలో 1,00,000 పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో బంగారానికి ఒక్కసారిగా గిరాకీ పెరుగుతోంది. అయితే ఇలాంటి సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతూ ఉండడం గమనార్హం. బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు 8న దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $2,389 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ ధర $26.88 వద్ద ఉంది. రూపాయి మారకం విలువ గరిష్ట స్థాయిల వద్దే ఉంది. డాలర్తో పోలిస్తే 83.995 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం వరుసగా రెండో రోజు తగ్గింది. ఇవాళ 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు మరో 440 తగ్గి 69,270కి దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులంపై 400 తగ్గి 63,500కు పడిపోయింది. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ 63,650కు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు తులానికి 440 తగ్గి 69,420 వద్దకు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు కుప్పకూలుతుంది. కిలో వెండి క్రితం 3,500 తగ్గగా ఇవాళ 500 పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి 87,000కు దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ఇవాళ 500 తగ్గి 82,000కు పడిపోయింది. అయితే బంగారంపై ప్రాంతాలను బట్టి పన్నులు మారుతూ ఉంటాయి. కొనుగోలు చేసే ముందే పసిడి రేట్లను స్థానిక జ్యువెలర్స్ వద్ద చెక్ చేసుకోవడం మంచిది.